ఈరోజు ఇక్కడ మన ఇండస్ట్రీ లోపల ఈ పారిశ్రామిక వాళ్ళ ఏదైతే గవర్నమెంట్ జియో తీసేసి గవర్నమెంట్ రేటు కన్నా తక్కువ రేట్లో ఇస్తారు కాబట్టి దాని మీద ఈరోజు మా ఎమ్మెల్యే గారు అలాగే ముగ్గురు ఎమ్మెల్యేలు మరి ఒక ఎమ్మెల్సీ వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఏదైతే రేటు ఉందో గవర్నమెంట్ రేటు దానికన్నా తక్కువలు ఇచ్చేసి ఏదైతే రేవంత్ రెడ్డి జియో తీసాడో దాని మీద ఎక్కువ రేటుకు అమ్ముకొని గవర్నమెంట్కు లాస్ చేస్తారు. గవర్నమెంట్కి ఏదైతే వచ్చే ఫండ్స్ ఉన్నాయో అవి రాకుండా వాళ్ళ యొక్క బినామీల పేర్ల మీద తీసేసుకొని బినామీల తరపున అమ్ముకొని దాన్ని డెవలప్మెంట్ చేసి బిల్డర్లకు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఇంత మంచి ఈ పారిశ్రామికలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవన్నీ సనత్ నగర్లో కానీ జిడిమడ్లు కానీ మేడ్చల్ కానీ ఇట్లా బాలనగర్ పెద్ద పెద్ద ఇండస్ట్రీ చాలామంది బీదవాళ్ళు ఇక్కడ దగ్గర ఉండి బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈరోజు ఇక్కడ నుంచి ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోతే వాళ్ళకు మళ్ళీ జీవనోపాధి కలవాలంటే చాలా దూరం అవుతుంది. అక్కడ ఇండ్లు ఇక్కడ నుంచి పోవాలంటే అవుటర్ రింగ్ రోడ్ అవతల వేస్తారు కాబట్టి చాలా కార్మికులకు కూడా ఇబ్బంది అవుతుంది. దాని మూలంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఉద్యమం చేస్తూ అలా జరగొద్దనే ఉద్దేశంతో ఏదైతే ఉన్నదో ఇండస్ట్రీ ఇక్కడనే ఉండాలి, లేదంటే ఇండస్ట్రీ తీసేసినా కానీ ఇక్కడనే బీద వాళ్ళకి ఏమన్నా ఇండ్లు కట్టియాలని డబుల్ బెడ్రూమ్స్ ఏమైనా ఉన్నాయి కదా అవి కట్టియాలని చెప్పేసి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగింది. హెల్త్ భూములపై మనతో మాట్లాడడానికి అమీర్పేట మాజీ కార్పొరేటర్ మనతో ఉన్నారు. మనం చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం ఇక్కడ ఉన్న పరిశ్రమలు తరలించి బయటకు పంపిస్తాం, హైదరాబాద్లో పొల్యూషన్ లేకుండా చేద్దామనే దాంతో ఇప్పుడు ఈ ల్యాండ్లు మొత్తం తరలిస్తామని చెప్తున్నారు, ఇక్కడ ఉన్న కంపెనీలను తరలిస్తామని చెప్తున్నారు. ఓకే, చాలా మంచి ఆలోచన. ఇండస్ట్రీల్ని వీళ్ళకి ప్లేస్ చూపించి బయటకు తరలించి వాళ్ళని ఇండస్ట్రీస్ పెట్టుకునేలాగా చేయడం ఓకే, వెల్ అండ్ గుడ్. ఇక్కడ కార్మికులు అక్కడికి వెళ్తారు, అక్కడ ఉంటారు. కానీ ఈ ప్లేసులను ఎవరికి అప్పచెప్తున్నారు? ఏ మల్టీప్లెక్స్లకు అప్పచెప్తున్నారు? ఏ బిల్డింగులకు అప్పచెప్తున్నారు? ఎవరికి అప్పచెప్తున్నారో అది మాకు క్లారిటీ కావాల్సింది. ఎందుకంటే ఇక్కడ తరలించండి. ఈ సపోజ్ ఒక కంపెనీ తరలించారనుకోండి, కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టచ్చు, ఇంకేదన్నా పేదలకు ఉపయోగపడే ఇళ్ళు కట్టిమచ్చు, ఇందిరమ్మ ఇళ్ళే కట్టిమనండి. పోనీ మాకేం అబ్జెక్షన్ లేదు. డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ఏ కట్టక్కర్లే, ఇందిరమ్మ ఇళ్ళు కూడా కట్టచ్చు. ఏవైనా కట్టి ఇక్కడ నివసించే చుట్టుపక్కల నివసించే పేద ప్రజలందరికీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంతే తప్ప దీన్ని ఇండస్ట్రియల్ ఏరియాని తీసేసి ఏదో మల్టీప్లెక్స్ ఏరియా చేసేస్తామంటే మాత్రం మా ప్రభుత్వం కానీ మేము కానీ చూస్తా ఊరుకోము. మీరు పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రపంచం చాలా విశాలంగా ఉంది. మీది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? అందరికీ సంబంధించి అందరికీ అనుకూలంగా ఉండి అందరికీ ఉపయోగపడేలాగా ఏదన్నా తీసుకురావాలి. అంతే తప్ప మేము తీస్తాము ఇండస్ట్రీస్ తీసి మేడలు కడతాము, మేము మేడల్లో చక్కగా సగం % తీసుకొని మేము ఉంటాము అంటే మేము ఊరుకోలేని పరిస్థితి. అంటే అంతకుముందు ఎవరికైతే లీజుకి ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ట్యాక్స్ వసూలు చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది. ఇంతకుముందు వాళ్ళకి లీజుకి సపోజ్ నేను ఎక్కడన్నా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి లీజుకి తీసుకుంటాను, అరే మీకే ఇచ్చేస్తాము, మీకే ట్యాక్స్ ఇస్తాము, మీరే మాకు కాసిన డబ్బులు ఇవ్వండి అని వాళ్ళకే అంటగడితే ఈవేళ ప్రభుత్వ భూములు ఎక్కడ ఆగుతున్నాయి? అసలు గవర్నమెంట్ భూములే ఆగట్లేదు. ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ గవర్నమెంట్ 90% కట్టారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్గా ఉండగా, ఎమ్మెల్యేగా ఉండగా. ఇప్పుడు దాన్ని కూడా యాక్షన్ పెడతామంటే ఏమన్నట్టు? ఎవరు నమ్ముకుంటున్నట్టు? కన్న తల్లి నమ్ముకుంటున్నట్టు. అది తెలుసుకోవాలి ప్రభుత్వం. ఫస్ట్ ప్రజల్ని మనశ్శాంతిగా, అరే కాంగ్రెస్ ప్రభుత్వంలో మనశ్శాంతిగా గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నాం మేమనే ఇది తీసుకురావాలి. లేదంటే మాత్రం మేము ఎవరం కూడా ఊరుకోము. ఎందుకంటే కమ్యూనిటీ హాల్ అమ్మేస్తామంటారు, కొంతసేపు గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మేస్తామంటారు, కన్న తల్లిని పిల్లల్ని కూడా అమ్మేసుకుంటారా? ఏంటది అసలు? యాక్షన్ పెట్టి ఏం సాధిద్దామని? పేదల్ని హైడ్రా పెట్టారు, పేదల్ని రోడ్డు మీదకి తెచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఏరియా తీసేస్తారు, కార్మికులను రోడ్డు మీదకి తెస్తారు. అక్కడ మంచి బడాబాబులు వస్తారు, బడా బిల్డింగులు కడతారు, పంచుకుంటారు. మేమే మళ్ళీ అదే జనాలు పిచ్చోళ్ళగా టికెట్లు ఇచ్చి జంతికలు కొనుక్కుంటారు. అక్కడ అదే పరిస్థితి రేపు జరగబోయేది. అది జరగనివ్వకుండా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. పక్కనే ఉన్న నియోపోలిస్లో దాదాపు 150-170 కోట్లకు ఎకరం వెళ్తుంది. మరి ఇక్కడ చాలా తక్కువ రేటుకే ఇస్తున్నారు. అదే కదా చెప్పేది. అక్కడ ఇప్పుడు సపోజ్ నాదే ఉందనుకోండి, మీకు 50 కోట్లది 5 కోట్లకి ఇచ్చేస్తున్నాను అనుకోండి, నాకేం లాభం ఉండదంటారా? ఓ బ్రహ్మాండంగా వెనకాల జరిగాయన్నీ వెనకాల జరుగుతాయి. ఇది ఎవరికన్నా చిన్నపిల్లోడి కన్నా చూపిస్తే ఇక్కడ ఎన్ని కోట్లు నడుస్తున్నది ఎకరా, ఇక్కడ ఎన్ని కోట్లకు నువ్వు అప్పచెప్పడానికి అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నావు. దాంట్లోనే నీ క్లారిటీ కనిపించిపోతున్నది, నీ నియత కనిపించిపోతున్నది. కాబట్టి మేము చచ్చినా దీనికి ఒప్పుకో. అంటే దీని వెనకేమన్నా బడాబాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్కామ్ అనేవన్నీ ఉందని. అదే కదా ఇప్పుడు నడిచేది. అదే బడాబాబులను వెనకాల పెట్టుకొని మీరు సినిమాల్లో చూస్తున్నారు కదా, అదే ఇక్కడ జరుగుతుంది.
ప్రతి చోట కూడా ఫస్ట్ సినిమాల్లో వచ్చేసి ముందు వీళ్ళు ఆచరణలోకి తీసుకొస్తున్నారు అంతే తప్ప ఇది వేరే ఏం లేదు. ఎందుకంటే బడాబాబుల హస్తం ఉందా, ఎవరికన్నా అప్పచెప్తున్నారా, సొంత వాళ్ళకి అప్పచెప్తున్నారా అనేది దీంట్లో క్వశ్చన్ కాదు. కాకపోతే ఏదన్నా ఇండస్ట్రీ తరలించినప్పుడు పేదలకు ఉపయోగపడేలాగా చేయమని మా ఉద్దేశం. నా పేరు నారాయణరాజు అండి. నేను 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నాయకుడిని, ప్లస్ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ట్రస్ట్ బోర్డ్ మాజీ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ని. ఈ హెల్త్ భూమిలో మనం ఇక్కడ ఇండస్ట్రీలను తరలించడానికే మేము ఇది చేస్తున్నాం, హెల్త్ పాలసీ తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇది హెల్త్ పాలసీ ఏ పాలసీకి సంబంధం లేదు. ఇది రేవంత్ రెడ్డి గారు బీసీలపై ఉన్నటువంటి అక్కసును వెళ్ళబోసుకున్నటువంటి పాలసీలో ఇదొక భాగం. 42% రిజర్వేషన్ ఇస్తున్నా అని పైకి చూపిస్తూ లోపల క్యాన్సర్ పురుగు ఎలాగైతే తొలుచుకుంటూ వస్తుందో అలాంటి కార్యక్రమంలో ఇదొక భాగం. ఈ సనద్దర్ ఇండస్ట్రియల్ ఏరియాలో 90% దళిత, బీసీ, అగ్రవర్ణాలు, మైనార్టీలు ఉన్నటువంటి స్థలం. ఇటువంటి స్థలంలో ఇటువంటి కార్యక్రమాలు ఆయన పూనుకోవడము అది బీసీలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మేము ఎదుర్కొంటాము, ఎక్కడికైనా మేము తీసుకుపోతాము. దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఆయన చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తాము. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు పైకి చూస్తేనే అర్థమవుతున్నాయి. ఈయన బీసీలపై ఈయనకు ఉన్నటువంటి అకసును ఎలా వెళ్ళగక్కుతున్నాడు అనేటువంటి వ్యవహారము ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలతో తెలిసిపోతుంది. ఈ కార్యక్రమం చేయాల్సిన పని ఇక్కడ చేయాల్సిన అవసరమే లేదు. కొంచెం ఇక్కడ నుంచి ఒక 25-30 కిలోమీటర్లు దాటే విశాలమైనటువంటి స్థలాలు ఉన్నాయి. హెల్త్ పరంగా ఏమన్నా చేయాలనుకుంటే ప్రకృతి కూడా సహకరిస్తుంటే అటువంటి స్థలాలను వదిలిపెట్టి కావాలని చెప్పి ఈ సనత్ నగర్ నియోజకవర్గంలో ఈ దళిత, మైనార్టీ, బీసీ వర్గాలు ఉన్న దగ్గరనే ఈయన చేయడం అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇట్లాంటి దాన్ని మేము వదిలే ప్రసక్తి లేదు. మేము ఎక్కడికైనా తీసుకెళ్తాము. దీనికోసం మా ప్రాణాలనైనా తెగించి పోరాడతామని మేము